ఈ తూర్పు ఆ పశ్చిమం నా పాట నీ నోట పలకాల చిలక. సూర్య చంద్రులతోటి చుక్కళ్లతోటి ఆటాడుకుందాము వరకు ఎవరైనా రాస్తారు కానీ చీ కాదు సి ఆటాడుకుందాము ఆడనే ఉందా మాత్రం అది ఆత్రేయ గారి శైలి. కన్నులు తలవాల ఒక ఆహ్లాదకరమైన పాట ఇది. ఇది మీరు భక్తి గీతంలో పాడారు. మీరు పాడుతుంటే శ్రీరామ జయ రామ సుగుణాభిరామ భయభక్తులతో పాడినట్టుంది. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. మనిషి జీవితం శాశ్వతం అవడానికి వేల గ్రంథాలు లక్షల కావ్యాలు రాయనక్కర్లేదు, 2 మంచి మాటలు రాస్తే చాలు. అనురాగాల సారం జీవితం అనుకుంటే అనుబంధాల తీరం. ఇద్దరు పాడుతున్నట్టు అనిపించలేదు, ఒకళ్ళు పాడుతున్నట్టు అనిపించింది నాకు. ప్రతి మనసులు కలిగే భావం ప్రేమే. మీరు పాడింది బానే అనిపించింది, చాలా బాగా అనిపించలేదు ఎందుకని. తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు వేసే అడుగే కళ. మీరు ఈసారి తెలియని దాని నుండి తెలిసిన దానిలోకి వచ్చేసారు. కళ్ళతో కాకుండా చెవులతో సంగీతాన్ని ఆస్వాదించేవాడే నా దృష్టిలో మ్యూజిక్ లవర్. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. ఒక వస్తువును కానీ ఒక అంశాన్ని కానీ అందరూ చూసే కోణంలో కాకుండా భిన్నంగా ప్రకటించడమే కవిత్వం. ప్రేమ కొరకు హంసరాయ భారమేలనే కాకి చేత కూడా కబురు చాలులే. భగవంతుడిని నమ్మని రామోజీరావు గారి ఫోటో మా ఇంట్లో భగవంతుడు ఉండే స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఆ ఆత్రేయ గారు అప్పుడు రాసిన పాటలో ఆ భావన నాకు నచ్చబట్టే నా జీవితంలో కూడా అట్లాంటి పోకడలు నేను అలవాటు చేసుకున్నాను. మితిమీరి ప్రవర్తిస్తే ఏమంటాం అంటే దయ్యం పట్టిందండి. ఈ సందర్భంగా మిమ్మల్ని సంగీతపు దేవుడు పట్టాడు. ఈ సంగీతం మజా వచ్చింది. రాక్ స్టార్స్ పుట్టిన గీతం. ఏఆర్ రెహమాన్ చాలా చాలా రెవల్యూషనరీ పనులు చేశాడు ఆయన. పాడిన వాళ్ళతో పాటు ఎవరెవరు వాయించారో ఆ క్రెడిట్స్ లో ఇవ్వడం అనేది ఆయనే మొదలు పెట్టారు. ఈ పాట మాది, ఈ రోజు మాది, ఈ వేదిక మాది అన్నంత ఒక ప్రభుత్వతో పాడారు. మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా. This is for Ramcharan. మగసిరి నీలో చూసా. Stole my heart, Ramcharan. వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా నీకు సులువైన ప్రశ్న అడనా కష్టమైంది? సులువైన సిగ్గులేదు. వరల్డ్స్ బెస్ట్ సింగర్ ఎవరు మీ ఉద్దేశంలో? పెద్దగా చంద్రబోస్ గారిని అడుగుదాం, ఏం చెప్తారు? సింగర్ కి తన ప్రొఫెషన్ లో అతను సాధించాల్సిన దాని డెఫినేషన్ ఏమనుకుంటున్నారు మీరు? ప్రస్తుతానికి వరల్డ్స్ బెస్ట్ సింగర్ నా వైఫ్ శ్రీవల్లి. ఈ 12 మందిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ కాంపిటీషన్లో కంటిన్యూ అవ్వరు.